నమస్తే అండి. నేను డాక్టర్ భార్గవి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి. సో, ఈరోజు మనకి ఒక పేషెంట్ ప్రశ్న అడిగారు. థైరాయిడ్ సమస్య ఉన్న మహిళల్లో ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుందా? అండ్ దానికి హోమియోపతి మందులు వాడితే ఎలాంటి ఫలితాలుంటాయని అడిగారు. ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం చూస్తున్నాము థైరాయిడ్ సమస్య. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో లేదంటే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది ఇంకొంచెం ముందు నుంచే ఉండి ఉండొచ్చు. వాళ్ళు దాన్ని కరెక్ట్‌గా చూసుకోకుండా, ఆ థైరాయిడ్ లక్షణాలు బాడీలో ఉన్నాయనేది తెలుసుకోకుండా, కరెక్ట్‌గా వాళ్ళకి పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, అప్పుడు వాళ్ళు థైరాయిడ్ గురించి టెస్ట్ చేసుకోవడం, అప్పుడు వాళ్ళకి థైరాయిడ్ ఉందని తెలియడం. ఓకే. దీనివల్ల ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కష్టంగా ఉంది. ఫర్దర్‌గా ఏం చేయాలి? ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలా? లేకపోతే పిల్స్ వాడాలా? లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి ట్రీట్మెంట్‌కి? ఇంకా డిలే అయిపోతుంది. ఆల్రెడీ వీళ్ళు ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే చాలామంది మహిళలు పెళ్ళైన తర్వాత ఒక 3 ఇయర్స్ వరకు మాకు ప్రెగ్నెన్సీ వద్దని ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉంటారు. అప్పుడు తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ చేద్దాం, ఇప్పుడు ప్లాన్ చేద్దాం అన్న టైంలో అప్పుడు వాళ్ళకి కొత్తగా నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందని తెలుస్తూ ఉంటుంది. సో, అప్పటికే వాళ్ళకు ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి అండ్ టైమ్ వేస్ట్ అనేది ఇప్పుడు వాళ్ళకి అర్జెంట్‌గా ప్రెగ్నెన్సీ కావాలి అనే ఒక ఈ హోప్ తోటి వాళ్ళు ఫ్రస్ట్రేషన్‌తో అటు తిరిగి, ఇటు తిరిగి మల్టిపుల్ ఏరియాస్‌కి వెళ్ళి చాలా నాలెడ్జ్ తీసుకుంటారు. కానీ ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది తెలుసుకోలేకపోతూ ఉంటారు. ముందుగా మనం మాట్లాడుకోవాలంటే అసలు థైరాయిడ్ ఉంది అనేది ముందుగానే ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ థింగ్, మీ ఫ్యామిలీలో ఎవరికైనా థైరాయిడ్ ఉందా? అనేది ఫస్ట్ పాయింట్. మీ ఫ్యామిలీ అంటే మీ పేరెంట్స్, మీ సిబ్లింగ్స్, మీ గ్రాండ్ పేరెంట్స్, మీ అత్తయ్య, మామయ్య, బాబాయ్, పిన్ని వీళ్ళలో ఎవరికైనా కూడా లేదా వాళ్ళ పిల్లలకి, కజిన్స్‌కి కానీ ఎక్కడైనా కూడా థైరాయిడ్ సమస్య అనేది ప్రివలెంట్‌గా ఉందా అనేది చూసుకోవాలి. లేదు అంటే మీకు తెలియకుండానే మీకు కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడము, పొద్దున్న లేస్తూనే కొంచెం బాడీ అంతా స్టిఫ్‌గా ఫీల్ అవ్వడము, బాడీ పెయిన్స్ ఉండడము, స్మాల్ జాయింట్స్ కానివ్వండి, యాంకిల్ జాయింట్స్ కానివ్వండి పెయిన్ రావడము, మీ యాంకిల్స్ చుట్టూ కొంచెం నీరు చేరి, వాటర్ చేరినట్లుగా ఉండడము, కాళ్ళు కొంచెం వాస్తూ ఉండడము, తర్వాత త్వరగా టయర్డ్‌గా అయిపోవడము, ఫ్రీక్వెంట్‌గా మూడ్ ఇరిటేషన్స్ బాగా ఇరిటేట్ అవ్వటము, కోపం పెరగడము, లేదా బద్ధకంగా ఉండడము, అండ్ కాన్‌స్టిపేషన్ మలబద్ధకం రావడం, డైజెషన్ స్లో అయిపోవడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కొంచెం తిన్నా కూడా ఎక్కువగా బ్లోటెడ్ ఫీల్ అవ్వడము. ఇలాంటి సమస్యలు పీరియడ్ ఫ్లో ఎక్కువ అవ్వడం, లేకపోతే పీరియడ్ డిస్టర్బ్ అయిపోవడము, ఇర్రెగ్యులర్ అయిపోవడము. ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయా అనేది ముందుగానే చెక్ చేసుకోవాలి. కొంతమందికి ఇటువంటి సింప్టమ్స్ ఏమీ ఉండకపోవచ్చు. కానీ చాలా సివియర్‌గా యాక్ని రావడము, లేదా ఫేస్ మీద పిగ్మెంటేషన్ కలర్ మారిపోవడము, అండ్ ఎక్కువ డిప్రెషన్‌లో ఉండడము, లేకపోతే హెయిర్ లాస్ అవ్వడం, ఇలా ఇంకో టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ సింప్టమ్స్‌లో కూడా వాళ్ళకి కనిపించొచ్చు. ఎలా ఉన్నా కూడా మీరు మ్యారేజ్ అనేది లేట్‌గా చేసుకొని, ఆ తర్వాత మీరు పిల్లలు ఇప్పుడే వద్దు అని చెప్పి ఇంకా డిలే చేసుకున్న టైంలో మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఈ ప్లానింగ్ అంతా చేసుకునే కంటే ముందే మీరు థైరాయిడ్ పరీక్ష చేసుకోవడం అనేది ఎంతైనా చాలా అవసరం. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీది లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఎక్కువ స్ట్రెస్‌లో ఉంటున్నారా? లేకపోతే ఎక్కువ సెడెంటరీ లైఫ్ అంటే మీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎక్కువ కూర్చొని వర్క్ చేసే టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్‌లో ఉన్నారా? జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారా? ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తింటున్నారా? షుగర్స్ ఎక్కువ తింటున్నారా? ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ థైరాయిడ్ అనే కాదు, ఈ మధ్య కాలంలో చూస్తే చాలామంది పిల్లల్లో పీసీఓడీ కూడా వస్తూ ఉంటుంది. అంటే చిన్న ఏజ్‌లోనే వాళ్ళకి ఓవరీస్‌లో సిస్ట్‌లు అనేది ఫార్మ్ అయ్యి తర్వాత వాళ్ళకి థైరాయిడ్ కూడా డిస్టర్బ్ అయిపోవచ్చు. సో, ఇలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయనేది ఫస్ట్ పాయింట్ మనం చూసుకొని, తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఈ సింప్టమ్స్ ఏమన్నా మీ బాడీలో వస్తున్నాయా చూసుకోండి. అది ఎలా అయిపోతుందంటే కొన్ని సార్లు ఇవన్నీ సింప్టమ్స్ ఒకటేసారి మీ బాడీలోకి రావు. మీకొక సిగ్నల్ ఇవ్వడానికి. ఒక్కదాని తర్వాత ఒకటి చాలా స్లోగా ఒక సింప్టమ్ తర్వాత ఒక సింప్టమ్ మీకు డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ బై ద టైమ్ మీకు తెలుసుకునే లోపల మీ థైరాయిడ్ అనేది క్రానిక్ సమస్యగా మారుతూ ఉంటుంది. అండ్ అలా వచ్చిన టైంలో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా మీకు థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీకి ఒక ఆబ్స్టకిల్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ప్రెగ్నెంట్ అవ్వాలంటే మీ బాడీలో ఎగ్ రిలీజ్ అవ్వాలి. మీ గర్భసంచిలో బేబీ డెవలప్ అవ్వడానికి లోపల బెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ 2 ఫంక్షన్స్ థైరాయిడ్‌లో డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జనరల్‌గా ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వచ్చు. అండ్ దీనికి సొల్యూషన్ ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఆ థైరాయిడ్ ఎందుకొచ్చిందో, అది మీ ఫెర్టిలిటీకి ఎలా
ఇబ్బంది పెడుతుందనేది రూట్ అనాలిసిస్ చేసుకొని, రూట్ కాజ్ ట్రీట్మెంట్, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అనే ట్రీట్మెంట్ ద్వారా మీకున్న థైరాయిడ్ సమస్యని తగ్గించుకొని, తద్వారా న్యాచురల్‌గా అన్‌మెడికేటెడ్ ప్రెగ్నెన్సీలోకి మిమ్మల్ని ఫెర్టైల్‌గా మార్చుకునే అవకాశము హోమియోపతి మెడిసిన్స్ ద్వారా 100% మీకు లభిస్తుంది. సో, ఇలాంటి సమస్య కనుక మీలో, మీ ఫ్రెండ్స్‌లో, మీ ఫ్యామిలీలో ఎక్కడైనా మీరు కనుక కనిపిస్తే వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్‌లో మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది ఇలాంటి సమస్యకి. అండ్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. థాంక్ యూ.